పంచాయతీల ఏర్పాటుపైన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం గ్రామ పంచాయతీలో 500 మంది కనీస జనాభా ఉండాలని చెప్తోంది. గ్రామ పంచాయతీల మధ్య కనీస దూరం 3 కిలోమీటర్లు ఉండాలని నిబంధన సూచిస్తోంది. అయితే కొత్త నిబంధనల్లో ప్రభుత్వం పైన భారం తప్పదంటున్నారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం ఇప్పటికే గ్రామ పంచాయతీల సంఖ్య 12,777 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా మరికొన్ని అప్లికేషన్లు కూడా వచ్చాయి. 250 అప్లికేషన్లు వచ్చాయి. అయితే కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారుగా కొత్త దరఖాస్తులో 37 గ్రామాల్లోనే 500 జనాభా ఉన్నట్టు తెలుస్తోంది. 90 కుటుంబాలున్న గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేస్తోంది ఆయా గ్రామాలు. సో ఇప్పటికే 12,777 గ్రామాలు ఉండగా కొత్తగా మరికొన్ని గ్రామాలకు సంబంధించి అప్లికేషన్లు వచ్చాయి. సుమారుగా 250 గ్రామ పంచాయతీల నుంచి తమ గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చాలని చెప్పి అప్లికేషన్లు వచ్చాయి. కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. మినిమం 500 మంది జనాభా ఉండాలి. ఆ తర్వాత గ్రామ పంచాయతీకి మధ్య 3 కిలోమీటర్ల గ్యాప్ కూడా ఉండాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ గైడ్ లైన్స్ ఆధారితంగా నూతన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారంగా కొంత ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటేనే త్వరలో స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ కూర్పు అయిపోయిన దాదాపుగా ఇంకో 3 ఇవ్వాల్సి ఉన్నది, ఇంకా సమయం పట్టొచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికలకి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టుగా భావించాలి. ఏ క్షణమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. సో నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీ మద్దతు ఎవరికి కామెంట్ చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 ప్రధాన పార్టీలుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు. సో మీ సపోర్ట్ ఎవరికి? అధికార కాంగ్రెస్ పార్టీకా, గతంలో అధికారాన్ని చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకా, అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీకా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఈ గ్రీన్ సిగ్నల్ పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో కొత్త గ్రామ పంచాయతీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా వచ్చిన అప్లికేషన్లో ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని గ్రామాలు పంచాయతీలుగా మారే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, చాలా మంది అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. 500 మంది జనాభా కనీసం ఉన్న వాటిని గ్రామ పంచాయతీగా గుర్తించాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం దరఖాస్తుల పరిశీలన చేరున్నారు. కొత్త దరఖాస్తుల్లో 37 గ్రామాల్లో 500 మంది జనాభా ఉన్నారు. 90 కుటుంబాలు ఉన్న గ్రామాలను పంచాయతీగా మార్చాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,777 ఉంటే కొత్త పంచాయతీల కోసమే 250 అప్లికేషన్లు వచ్చినాయి. ఒకవేళ ప్రభుత్వం వీటిని సానుకూలంగా స్పందించి తుగుంత పురుషాలకు అనుమతి చేస్తే 250 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. జూలై ఎండింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగా ఆ రకంగా ముందుకు వెళ్తే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే వీరందరికీ కూడా ఈ అందరితో పాటే రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి దీంతో కొత్త గైడ్ లైన్స్ ప్రకారం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక్కొక్క గ్రామానికి కనీసం డిస్టెన్స్ 3 కిలోమీటర్లు ఉన్నాయి. కొన్ని తండాలు ఉంటాయి, ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి. అక్కడ కూడా ఈ మధ్య కాలంలో జనాభా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ పక్కన మరి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి దాన్ని బట్టి గ్రామ పంచాయతీలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఇస్తే 250 పైగా గ్రామాలు మళ్ళీ యాడ్ అనే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్నటువంటి స్థానిక ఎలక్షన్స్ తో పాటు వాటికి కూడా ఎన్నికలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది మనకు. సో ప్రజెంట్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే సర్పంచ్ లేని గ్రామాలుగా వెలువెలబోతున్నాయి. కొంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి అదనంగా ఇంకొన్ని గ్రామ పంచాయతీలను కలపడం అంటే ప్రభుత్వం పైన భారం పడడమని అధికారులు అంటున్నారు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయబోతోంది ప్రభుత్వం? అంటే ఈ కొత్త గ్రామ పంచాయతీలకు కూడా నిధులు వస్తుంది వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు అంటే రాష్ట్రానికంటే కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కువగా ఉంటాయి. కానీ డెఫినెట్గా రాష్ట్రం కూడా కొన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి వాటిని ఎలా ట్యాకిల్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఖచ్చితంగా అంటే ప్రజల నుంచి డిమాండ్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలు వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ గ్రామాల్లో ప్రజలు ఓటుకు దూరంగా ఉంటామనేటువంటి కొన్ని డిమాండ్స్, తర్వాత మా దగ్గరికి ఓట్లకు రావద్దు అనేటువంటి ఒక ప్రతిపాదన, తీర్మానాలు చేస్తా ఉన్నారు. అది తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక పరిస్థితి పైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అయితే గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆ నిర్ణయాలన్నింటినీ గమనిస్తా ఉన్నారు. దాంతో పాటు నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇమీడియట్లీగా ఈ 250 గ్రామాల అప్లికేషన్ కి సంబంధించి ప్రతిపాదనను వీళ్ళు తెరపైకి తీసుకుంటే ఇమీడియట్లీ దాన్ని ఆమోదిస్తే కాస్త సానుకూల వాతావరణం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా. కాబట్టి ఆ ప్రకారంగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మరి 500 మంది జనాభా, ఒక్కొక్క గ్రామానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్, వీటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. 90 కుటుంబాల చేయాలంటే డిమాండ్ ఉంది కాబట్టి సో దీని మీద ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, గతంలో మున్సిపాలిటీలకు సంబంధించి కూడా గ్రీన్, ఇవన్నీ కూడా చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దగ్గరలో సమీపంలో ఉన్నట్టు కనబడుతోంది. ఎప్పుడుండే అవకాశం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూలై ఎండ్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక కృష్ణ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే 3 క్యాబినెట్ బెడ్స్ను వారు ఫుల్ఫిల్ చేయడం, అది కూడా ఒక 2 ఎస్సీకి 1 బీసీకి కేటాయించినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల్లో ఈ 2 వర్గాలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ జరుగుతుంది. అది ఎంత మేర లాభం చేకూరుస్తుంది కాంగ్రెస్ కు పక్కన పెడితే, ఈ జూలై ఎండ్ వరకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈ కొత్త వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అనుమతిస్తే వారిని కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తే అందరితో పాటు వారికి ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంటూ చివరాఖరిలో ఈ మంత్ ఎండింగ్ లోపల దీని ప్రక్రియ పూర్తవుతుంది. ఒకే దఫాలో విడుదల వారీగా మొత్తం సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీడీసీ, దాంతో పాటు వెంటనే తర్వాత నగరంలో జిహెచ్ఎంసీకి సంబంధించి దాని తర్వాత వెంటనే ఇది కూడా లేట్ చేయకుండా జిహెచ్ఎంసీలో కూడా మేయర్ ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతా ఉన్నారు. రైట్ మరు. సో ప్రస్తుతానికైతే కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏర్పాటు కోసం. 250 అప్లికేషన్లు వచ్చాయి. సో సుమారుగా దాంట్లో ఎన్ని వర్కౌట్ అవుతాయి, ఎన్ని ముందుకు వెళ్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. మినిమం ఒక గ్రామాన్ని పంచాయతీగా మార్చాలి అంటే 500 మంది జనాభా ఉండాల్సిందే. ఆ తర్వాత గ్రామ పంచాయతీ కనుక ఆల్రెడీ ఉంటే దాని నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఇంకో గ్రామ పంచాయతీ ఉండాలి. ఇటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తేనే ఆ గ్రామాన్ని పంచాయతీగా మారుస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి 250 అప్లికేషన్ అయితే వచ్చాయి. దాంట్లో కేవలం ఒక 37 గ్రామాలకు మాత్రమే సుమారుగా ఈ స్థాయిలో గైడ్ లైన్స్ అన్నింటి కూడా వాళ్ళు ఆ గ్రామాలు సాటిస్ఫై అవుతున్నట్టు తెలుస్తోంది. గ్రామాలు ఫుల్ఫిల్ చేస్తున్నాయి. ఆయా గ్రామాల నుంచి మరి ప్రస్తుతానికి సర్కార్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి పంచాయతీలుగా మారిస్తే త్వరలో ఎన్నికలు ఉండే అవకాశం, జూలై మాసానికల్లా ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా 7 ఏడాది కాలం పాటుగా ఎటువంటి ఎన్నికలు లేవు. అసలు పంచాయతీ ఎన్నికల ఊసే లేదు. కొన్నిసార్లు రేపు మాపు చర్చ జరుగుతుంది తప్ప స్థానిక సంస్థల గురించి ఇంకా పక్కా క్లారిటీ అయితే లేదు. కానీ జూలై ఎండింగ్ కల్లా ఈ ఎన్నికలు ఉండే అవకాశం కనబడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దానికి తాలూకా ఈ గ్రామ పంచాయతీలకు, కొత్త గ్రామ పంచాయతీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే దానికి కొంత ఊతమిస్తోంది. సో ప్రస్తుతానికి రేపటి రోజు నిజంగానే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి వస్తే మీ సపోర్ట్ ఎవరికి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లేదా స్వతంత్రులకి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని పోల్లో పార్టిసిపేట్ చేసి అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. అది లోకల్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు రావాలంటే కేవలం ఆర్టీవీలో మాత్రమే సాధ్యమవుతోంది. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని చాలా ఖచ్చితత్వంగా, వేగంగా మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో ఇటువంటి ఆర్టీవీ యాప్, లైవ్ యాప్